మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వవాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా శక్తి వ్లాగ్స్. అండ్ శ్రీమంతం వీడియో తర్వాత ఉగాది వీడియో పెడుతున్నా. యాక్చువల్లీ ఈ 2 డేస్లో పెట్టాల్సింది, బట్ నేనే లేట్ చేసిన. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు కూడా ఏమంటారు చూసి మీ ఒపీనియన్ చెప్పి నాకు వీడియోస్ ఇంకా ఎట్లా చేయాలనో కూడా సజెస్ట్ చేయండి. డెఫినెట్గా కొంతమంది చెప్పారు నాకు ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి. ఖచ్చితంగా లేట్ అయినా కానీ తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఉగాది పండుగ రోజు నాకు యాక్చువల్లీ డాక్టర్స్ బెడ్ రెస్ట్ ఇచ్చారు అనమాట. నాకు చిన్న ఏమంటారు వీక్ ఉన్నానని చెప్పి కొంచెం బెడ్ రెస్ట్ ఇచ్చారనమాట నా ప్రెగ్నెన్సీలో. అది నా సీమంతంకి 2 డేస్ ముందు నాకు తెలుసు. అంతే మీరు అనుకోవచ్చు ముందంతా యాక్టివ్గా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మరి అంతగానం చేస్తలేరు అని. సో అప్పుడు నాకు తెలుసు కాబట్టి అప్పటి నుంచి నేను ఏమంటారు ఏ వర్క్ చేస్తలేను. ఇంకా పండుగ రోజు పూజ చేసుకోకపోతే అస్సలకే మంచి అనిపించదు కాబట్టి నార్మల్గా ఫ్రైడే మండే దీపం ముట్టిస్తా. కాకపోతే ఓన్లీ ఫెస్టివల్స్కి పున్నం రోజు మాత్రం ఖచ్చితంగా కూరాడుకుండా ఏమంటారు బొట్లు పెట్టి అండ్ స్వీట్ చేసి ఆ రోజు అన్నీ తోమి దీపాలు ముట్టిస్తా. అండ్ ఇంకొకటి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పూజ చేసుకున్నా. సో అట్లా అండ్ పొగ అయితే మంచిగా పొగ వేస్తే ఇంకా ఏమంటారు పాజిటివ్ వైబ్స్ అంతా ఇంకా మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ డే అట్లా స్టార్ట్ చేసిన అనమాట. ఉగాది రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అన్ని ఫాస్ట్గా అయిపోతే పొద్దున్నే లేస్తాడు మా మామయ్య. అండ్ తర్వాత మంచిగా టీవీ పెట్టుకొని రాశిఫలాలు చూసుకుంటా టిఫిన్ చేస్తున్నా. యాక్చువల్లీ నాది వృశ్చిక రాశి ఫస్ట్, కానీ పెళ్ళైన తర్వాత నా పేరు వర్ష చిలుక. సో ఇక్కడ ఏంటిదంటే వృషభ రాశి వస్తుంది అనమాట. సో ఇయర్ వృషభ రాశి మంచిగా ఉంది, ఏది అయితే అది మంచిగా అవుతుంది అని మస్తు చూసుకుంటా ఫుల్ సంబరపడుతున్నా. అదంతా నమ్ముతామని కాదు, ఏదో చిన్న హ్యాపీనెస్ అంతే. నిజానికి చెప్పాలంటే మనం కష్టపడ్డదే ఏదైనా మనకి ఫలితం వస్తలేదు ఇవాళ రేపు, కానీ ఏవో వాటి మీద నమ్మకాలు పెట్టుకొని ఏం చేయకుండా ఉండలేము కాబట్టి అట్లేదో హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ రియాలిటీకి వస్తే అంత ఏం ఉండదు అని అనిపిస్తుంది నాకు. అండ్ బయట ఇది ఎంతో మంచిగా సౌండ్ చేస్తున్నాయి, వినండి ఒకసారి. చాలా బర్డ్స్ ఉంటాయి మా ఇంటి దగ్గర. ఇది ఆర్టిఫిషియల్ ముగ్గు అనమాట. ఇది వేసుకుంటాం, డైలీ ఏం వేయను. పనిమంతుడు పని చేస్తుంది, ఇటు సైడ్ తిరుగుతా సెలవు కనబడుతుంది. అండ్ పూర్ణం కొంచెం పల్సగా అయింది గాయ్స్, అందుకే మళ్ళీ పొయ్యి మీద పెట్టినాం. ఇది ఒక ట్రిక్, ఒకవేళ పల్సగా అయితే మళ్ళీ పొయ్యి మీద పెడితే ఇట్స్ బిన్ నార్మల్ అయితే. సో పోలేలకి అట్లా ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఈ రోజు మాకు ఉగాది పండుగ రోజు కొంచెం లూజ్ అయిందని చెప్పి మళ్ళీ కొంచెం వేడి చేస్తే టైట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. అప్పటికే పిండి అవన్నీ రెడీ చేసిరు మామయ్య. జస్ట్ నేను ఓన్లీ చేసిన అంతే, అది కూడా కూర్చొని మిషన్ మీద అట్లా సెటప్ చేసుకొని కూర్చొని చేసిన. ఎందుకంటే నిలబడితే చాలా టైం అవుతుంది కాబట్టి కూర్చొని ఒక హాఫ్ అన్ ఫాస్ట్గా అయిపోతాయి. మీరు నమ్మండి, ఈ టైప్ ఆఫ్ పోలేలు మీరు ఏమంటారు బూరెలు బొబ్బట్లు అట్లా కదా, మేము పోలేలు అంటాం. కానీ వీటిని నేను చేసే ఈ స్టైల్లో చేస్తాను. నేను ఆ రోజు ఒక 25-30 చేసినా కావచ్చు, ఎందుకంటే గెస్ట్లు వస్తారు, మా పిన్ని వాళ్ళు వీళ్ళు వస్తారు అని చెప్పి మేము కూడా ఎక్కువ తింటాం. అవి ఉంటే అన్నం తినం, అవే తింటాం నేను వాళ్ళు. సో ఎక్కువ అన్నీ చేసినా కానీ నాకు అసలు ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ పట్టింది అంతే. జస్ట్ అంత ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. నాకు ఎప్పుడైనా వీలైతే షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. చాలా సింపుల్ వే ఇదైతే, ఎవరు చేరానాళ్ళు కూడా చేయొచ్చు అండ్ ఈజీగా అయిపోతాయి, ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అండ్ ఆ పోలేలు మళ్ళీ నేను చేస్తున్నా, మామయ్య కాలుస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో బాలు తీసుకుపోయి ఆ కవర్ని తీసుకుపోయి మామయ్యకి ఇస్తే మామయ్య ఫ్రై చేసి మళ్ళీ ఆ కవర్ని నాకు ఇస్తే 2 కవర్లు పెట్టుకొని అట్లా మేనేజ్ చేసి ఒక 30 to 35 మినిట్స్లో అయితే పోలేలు కంప్లీట్ చేసినాం. అండ్ ఇట్లా చేస్తే ఏంటిదంటే మళ్ళీ ఈజీగా పొంగుతాయి, మస్తు అంటే మస్తు పొంగుతాయి. అండ్ ఎంత సాఫ్ట్ ఉంటాయో 24 hours తర్వాత తిన్నా కానీ ఆ సాఫ్ట్నెస్ అస్సలు పోదు. బికాజ్ మైదాపిండి, ఐ నో మీరు మైదాపిండి అంటే అది ఎట్లాగో మెత్తగా ఉంటుంది కదా, అది హెల్త్ కింద మంచిది కాదు కదా అనుకోవచ్చు, కానీ బాగుంటాయి టేస్ట్. అండ్ పచ్చడికి ఇవన్నీ రెడీ చేస్తున్నారు బాలుయే పచ్చడి చేద్దామని అనుకుంటుండు. ఇక అది ఎట్లా అవుతుందో చూడాలి. అండ్ కుండకి ఇట్లా అన్ని నామలు పెడుతున్నా నేను. మా ఇంట్లో ఏ పని చేసినా ఇట్లాంటి బ్రష్లు ఉంటాయి, మా అమ్మయ్య పెయింటింగ్ చేస్తారు కాబట్టి అన్ని బ్రష్లతో
ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఓ ఆమె కూడా బ్రష్ తోనే ఈ వర్ష అంటే ఇంకా బ్రష్ తోటి అట్లా దిద్దిన మొత్తం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అవన్నీ బొట్లు పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ బాలు కుండ పెట్టి అప్పటికే మేము కుండలో వాటర్ యాడ్ చేసినాం కూల్ అయితే అని చెప్పి వాటర్ వేసి అండ్ బెల్లం ఉంటది కదా బెల్లం కూడా అల్ల వేస్తే కరుగుతుంది అనమాట మనం తాగే వరకే, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వేడి చేయం అట్లనే వేస్తాం కాబట్టి కొంచెం కరిగే వరకు ఉంటదని చెప్పి ఒక గంట ముందే అందులో వాటర్ అండ్ బెల్లం వేసి పెట్టినాం. తర్వాత మిగతా అన్ని ఏమంటారు వేప పువ్వు, కారం, ఉప్పు అండ్ వగరుకి మామిడికాయలు ఇవన్నీ వేసి పెట్టేస్తాం. అండ్ పెట్టిన తర్వాత కొంతమంది ఇలా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు, కానీ మేమైతే యాడ్ చేయము. మామూలుగా పచ్చడి అంటే ఏమేమి ఉండాలో అవి మాత్రమే వేస్తాం. డ్రై ఫ్రూట్స్ వేస్తారు, ఇంకా ఫ్రూట్స్ వేస్తారు, అది ఇంకా ఫ్రూట్ సలాడ్ అవుతుంది అనిపిస్తుంది కానీ నాకు ఎందుకో పచ్చడి అయినట్టు అనిపించదు. ఇట్లా చేసుకుంటేనే పచ్చడి, ఏదైనా ఎట్లుందో అట్లనే వేసుకోవాలి. దానికి ఆర్టిఫిషియల్గా మనం ఏది చేయాలనుకున్నా అది ఆ టేస్ట్ ఉండదని నా ఫీలింగ్. అంటే టేస్ట్ ఉంటుందని వేస్తారు, కాకపోతే ఈ టేస్ట్ ఉండదని నా ఫీలింగ్ అనమాట. అండ్ తర్వాత చింతపండు అవి వేస్తున్నాము. మేము మ్యాక్సిమము చాలా తక్కువ పెడతారు కుండ పెట్టి ఇట్లా చేయడము. మా సైడ్ అయితే కంప్లీట్ ఇట్లానే కుండలు తెచ్చుకొని కుండలనే వేసుకుంటారు. చాలా మంది ఇళ్లలో గిన్నెలలో వేసుకుంటారు, గ్లాస్ బౌల్లలో వేసుకుంటారు స్టైల్గా. కాకపోతే కుండలో వేస్తేనే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది మాకు. మా ఫ్యామిలీ అటు సైడ్ మా మమ్మీ వాళ్ళు అయినా కానీ బాలు వల్ల అయినా కానీ కుండ తెచ్చుకొని కుండలనే వేసుకుంటాం. అండ్ ఈ కుండ కూడా తర్వాత పనికిరాదు, ఎందుకంటే అవి ఏమంటారు ఇవన్నీ కూర ఏమన్నా ఫ్రూట్స్ ఇవన్నీ వాసనలు దానికి చాలా ఇట్లా పట్టిపోతాయి, ఇట్లా పట్టుకుంటాయి. వాటర్ పోసుకున్నా కానీ అది ఇంకా పనికిరాదు. జస్ట్ ఫర్ ఉగాది ఫెస్టివల్ కోసం ఒక కుండ తెస్తామని ఒక ఫీలింగ్ అట్లా తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట కుండ. అండ్ తర్వాత పచ్చడి అయింది, ఇంకా అది ఎంతో మామూలు టేస్ట్ రాదన్నట్టు ఫీలింగ్ మా బాలుకి. అదంతా అయిపోయిన తర్వాత పోలేలు మనం చేసిన వంటకాలు ఏముంటాయో అవన్నీ పెట్టి మొక్కడమే. అండ్ బాలు ఫస్ట్ మొక్కిర్రు. అండ్ కొబ్బరికాయ అయితే మేము కొట్టొద్దు, బాలు అయినా నేనైనా, బికాస్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి. ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టొద్దు అంటారు కాబట్టి మేము ఏ ఫెస్టివల్ అయినా కానీ నేను బాలు కొట్టుతలే కంప్లీట్గా. నేను బాలు ఏ పూజలో కూర్చున్నా మేము ఇద్దరమే కొడతాము ఎప్పుడైనా. కాకపోతే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి బాలు కొట్టట్లే, నేను కొట్టట్లే, మామయ్య కొడుతున్నాను. ఫస్ట్ అయితే అవన్నీ పెట్టి బాలు మొక్కి వచ్చిండు. తర్వాత మామయ్య వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అండ్ మొక్కిరనమాట. అండ్ నేను ఈ మధ్య మాట్లాడుతుంటే మీకు ఆయాసం వస్తుంది, మీరు ఎక్కువ మాట్లాడకండి అని అన్నారు నన్ను. అది ఇంకా కామన్ థింగ్ అయిపోయింది నాకు. వెయిట్ గెయిన్ అవ్వట్లను, ఏమంటారు పొట్ట పెద్దగా అవ్వట్లను అట్లనో తెలియదు, బట్ ఎందుకో ఏమంటారు ఆయాసం వస్తుంది. ఇంకా అది ప్రెగ్నెన్సీ థింగ్స్ నార్మల్ అని నేను అనుకుంటున్నా. అది అందుకే ఫాస్ట్ కాకుండా మెల్లగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అండ్ అట్లయితే మా ఉగాది పచ్చడి అయిపోయింది. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. కొబ్బరికాయ కొట్టినాక కొద్దిసేపు ఆగి లంచ్ చేసినాం అన్నట్టు. ఉగాది అంటే అసలు మన ఫెస్టివల్స్ ఏమైనా కానీ ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉగాదికి ఇవి పోలేలు, అండ్ వినాయక చవితికి పాశం, అదేంటిది ఏకాదశి పండుగకి అప్పాలు, సంక్రాంతికి అప్పాలు, అరిసెలు, అట్లాంటివన్నీ ఒక స్పెషల్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఉంటాయి కదా. సో ఉగాదికి అండ్ వినాయక చవితికి నాకు బాగా గుర్తుంటాయి, ఎందుకంటే ఇవి స్వీట్ ఐటమ్స్ అండ్ బాగా చిన్న పంచలు బాగా తింటాం కాబట్టి నాకు అవి బాగా గుర్తుంటాయి. అండ్ తర్వాత శారీ కట్టుకుంటున్నాను. నేను అప్పటి వరకు కంఫర్ట్గా ఫీల్ ఉండదేమో అని చెప్పి కట్టుకోలేదు. అండ్ ఇది ఇన్స్టాలో వచ్చిన కొలాబ్ శారీ. ఆ శారీ కంఫర్ట్గా ఉంటుంది ఎండాకాలం కని చెప్పి కట్టుకున్నా. అండ్ ఫస్ట్ టైం నేను ఇట్లా నెక్ మిడిల్ ఆఫ్ అప్పుడే తీసుకొని వేసుకునడం, అది కూడా కొత్తగా అనిపించింది. అండ్ తర్వాత అన్నీ వాళ్ళే చేసిర్రు, నేను దూరంగా ఉన్నా. అండ్ తర్వాత నేను వెళ్ళి మొక్కి లంచ్కి పెట్టమని చెప్పిన అన్నీ కూడా. అండ్ వీళ్ళన్నీ అక్కడ పెడుతున్నారు తిందామని చెప్పి. ఇక
మేము లంచ్ అక్కడ అన్ని సెట్ చేసుకున్నాక తిందామని కూర్చున్నాక బాల్ తాపుకోసారి లేచిండు, ఒకసారి ప్లేట్ కానీ ఒకసారి వాటర్ కానీ, తర్వాత నెయ్యి లేదని మళ్ళీ పోయి నెయ్యి తెచ్చుకొని కూర్చొని తింటుండు. ఫస్ట్ నాకే పెడతాడని అనుకున్నాను, నేను మామయ్యకి ముందే చెప్పినా నాకు పెడతాడు చూడండి అని. పెట్టకపోయేసరికి ఇంకా ఒక్కటి వేసిన అన్నట్టు. తర్వాత మంచిగా లంచ్ అయితే చేసినాం. మ్యాక్సిమం ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు అన్నం కంటే అవే ఎక్కువ అవుతాయి కాబట్టి అవి 2 తినేటితోటే నాకైతే కడుపు నిండిపోయింది. కొంచెం రైస్ తిని అయిపోయింది. అండ్ ఈవినింగ్ మా చెల్లె రవలి వచ్చింది. వీళ్ళది వేరే దగ్గర విలేజ్, కాకపోతే ఈ సంక్రాంతికి ఈ ఉగాదికి ఇక్కడికి వచ్చిర్రు అనమాట, సిరిసిల్లకి నన్ను కలవడానికి వచ్చిర్రు పిన్ని చెల్లె. మేము ఎట్లా చేసుకుంటున్నాం ఉగాది అనేది ఒక చిన్న వ్లాగ్ చేసిన. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటా. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దిస్ ఈజ్ అవర్ ఉగాది వ్లాగ్. యాక్చువల్లీ మొత్తం టైర్డ్ అయిపోయినాం, నైట్ అయిపోయింది. కొంచెం అయితే స్నానం చేస్తా అని చెప్తున్నా. సో ఇది డే అవుట్. బాయ్.